హాయ్ ఫ్రెండ్స్, లాభ నష్టాల టాపిక్ నుంచి ఎగ్జాంపుల్స్ చూసుకోవడం జరిగింది. ఆర్ఎస్ అగర్వాల్ నుంచి లాభ నష్టాల టాపిక్ నుంచి ఎక్సర్సైజెస్ చూసుకుందాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 200 రూపాయల నుంచి 350 రూపాయల రేంజ్ మధ్యలో కొన్న పుస్తకాలను 300 రూపాయల నుంచి 425 రూపాయల రేంజ్ లో అమ్మితే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం. ఇక్కడ వచ్చేసి అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 200 రూపాయల నుంచి 350 రూపాయల రేంజ్ మధ్యలో కొన్న పుస్తకాలను 300 నుంచి 425 రేంజ్ లో అమ్మితే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం అడుగుతున్నాడు. ఇక్కడ లీస్ట్ సిపి వాల్యూ వచ్చేసి ఎంత? వాల్యూ వచ్చేసి 200 రూపాయలు. గ్రేటెస్ట్ ఎస్పీ వాల్యూ వచ్చేసి 425. ఎస్పీ ఈజ్ ఈక్వల్ 425. ఎన్ని రూపీస్? 425 రూపీస్. ఇప్పుడు మనకి లాభం కావాలంటే అమ్మిన వేల నుంచి కొన్ని వేలు తీసేయాలి. అమ్మిన వేలు అంటే ఎస్పీ వాల్యూ, కొన్ని వేల సిపి వాల్యూ. ఎస్పీ మైనస్ సిపి వాల్యూ, ఎస్పీ మైనస్ సిపి వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 425 మైనస్ 200 ఈక్వల్ టు 225 రూపీస్. 225 రూపీస్ అనేది లాభం రావడం జరిగింది. ఇక్కడ 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం అడుగుతున్నాడు కాబట్టి 225 ఇంటూ 8 ఈక్వల్ టు ఎంత? 1800 రూపాయలు. 1800 రూపాయలు గరిష్ట లాభం. గరిష్ట లాభం వచ్చేసి ఎంత? ఆన్సర్ వచ్చేసి మనకి 1800 రూపాయల లాభం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 2090.42 రూపాయలకు కొన్న వస్తువులను దుకాణదారు 2602.58 రూపాయలకు అమ్మితే అతనికి లాభ శాతం సుమారుగా. ఇక్కడ దుకాణదారు ఎంతకి కొన్నాడంటే 2090.42 రూపాయలకు కొని 2602.58 రూపాయలకు అమ్మితే లాభ శాతం సుమారుగా అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఎస్పీ వాల్యూ వచ్చేసి 2602.58. సిపి వాల్యూ వచ్చేసి ఎంత? 2090.42 రూపాయలు. వాల్యూ తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది లాభం? ఎస్పీలో నుంచి సిపి తీసేసినట్లయితే మనకి లాభం వస్తుంది. లాభం ఎంత వచ్చింది? 8లో నుంచి 2 తీసేసినట్లయితే 6, 5లో నుంచి 4 తీస్తే 1. ఇక్కడ వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ 10లో నుంచి 9 తీస్తే 1. 512.16 ఏంటది? లాభం. అతనికి లాభ శాతం సుమారుగా అనేసి అడిగాడు కాబట్టి లాభ శాతం. లాభము ఈజ్ ఈక్వల్, లాభము అంటే ఫార్ములా ఏంటి? లాభ శాతానికి ఫార్ములా లాభ శాతం. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభ శాతానికి ఫార్ములా వచ్చేసి లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇప్పుడు వాల్యూ కనుక్కున్నట్లయితే ఎంత? లాభం వచ్చేసి 512.16 బై కొన్న వేల
2090.42 ఇంటూ 100. ఇప్పుడు మనం ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్, ఇక్కడ కూడా 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తీసేసి మనం వాల్యూ రాస్తున్నాం. 512.16/2090.42 ఇక్కడ 100 కాబట్టి 00. ఇప్పుడు ఈ వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఈ వాల్యూ చేసి చూద్దాం ఒకసారి. 2090.42 512.1600 చేసినట్లయితే ఇక్కడ 2 టైమ్స్ చేస్తే 2 × 4, 4 × 8, 9 × 18, 2 × 4 వాల్యూ ఎంత వచ్చింది? 2 టైమ్స్కి 418.084 తీసేసినట్లయితే ఇక్కడ 6, ఇక్కడ 15లో నుంచి 8 తీస్తే 7, ఇక్కడ 0, 12లో నుంచి 8, 12లో నుంచి 8 తీస్తే 4, ఓకే. 10లో నుంచి 1 తీస్తే 9, ఇక్కడ 0 పెట్టుకొని ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ చూద్దాం. 4 టైమ్స్కి వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ? 4 × 8, 4 × 16, 4 × 36, 4 × 8, 836168 ఇక్కడ 0 ఉంది కదా, 0 తీసుకున్నాం. తర్వాత పాయింట్ పెట్టుకొని తీసేసినట్లయితే ఎంత వస్తుంది? 2. ఇక్కడ 15లో నుంచి 6 తీస్తే 9, ఇక్కడ 16లో నుంచి, ఇప్పుడు 6లో నుంచి 1 తీస్తే 5, ఇక్కడ ఎంత వస్తుంది? 10లో నుంచి 6 తీస్తే 4, 0, 1. ఇప్పుడు పాయింట్ పెట్టుకుంటే 5 సార్లు. టోటల్గా మనకి ఈ వాల్యూ చేసినట్లయితే ఎంత వచ్చింది? 24.5 వచ్చింది. 24.5 అంటే ఎంత వాల్యూ? 25%. లాభ శాతం వచ్చేసి లాభ శాతం వచ్చేసి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 25%. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 25%. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎవ్రీడే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మా ఛానల్ నుంచి ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.